చివరి అభ్యర్థి మన నిరుద్యోగుల యుద్ధనౌక మైపాల్ గారిని 30 సెకండ్స్ లో స్పీచ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటే నిమిషం టైం ఇచ్చిండు. ఒక మీటింగ్ కాదు 100 మీటింగ్లు ఒకేసారి పెట్టుకొని ఏమంటాడు? నీకు భయపడేది లేదు. ఒక మీటింగ్ కాదు 100 మీటింగ్లు ఒకేసారి పెట్టుకో. ఒక్కొక్క కోటి కాదు 100 కోట్లు వంచినా ఓటు మాత్రం ప్రసన్న హరికృష్ణకే ఓ సిద్ధమైపోయిందని చెప్తున్నా. ఏందన్నది కాన్ఫిడెన్స్ అనొచ్చు. నేను మొత్తం తిరుగుతున్నా ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ కు పోయినా మేము కెమెరా ముందు వచ్చి చెప్పాం కానీ ప్రసన్న హరికృష్ణ అంత మంచోడు ఈ మొత్తం అభ్యర్థులు వెతికిన దూరని చెప్తున్నారు. మోడీ ముఖం చూసి బీజేపీ చెప్తున్నారు. రాహుల్ గాంధీ ముఖం చూసి ఓటేమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రసన్న హరికృష్ణ ముఖం చూసి చెప్తున్నా. ఇంకెందుకన్నా మోడీ ముఖం చూసి 8 ఎంపీ సీట్లు తిరిగిన పండితయ్యారా సరిపోవాలి. 8 ఎంపీ సీట్లు కేసీఆర్ సార్ కు 2 సార్లు అధికారం ఇచ్చిన 15 సరిపోదా? రేవంత్ రెడ్డి 64 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాం సరిపోదా? కాంగ్రెస్ న్యాయం చేసిరు, బీఆర్ఎస్ న్యాయం చేసిరు, బీజేపీ న్యాయం చేసిరు. మరి ఒక బీసీ బిడ్డ, ఒక గీతా కార్మికుడు బిడ్డ తాటి చెట్టుకి కళ్ళు గీసి ప్రసన్న హరికృష్ణను జూనియర్ లెక్చరర్ చేస్తే ఆ బాధ మీకు తెలుసా? అంజిరెడ్డినా ఆ బాధ మీకు తెలుసా? నరేంద్రెడ్డినా మనం పిల్లలకి ఇచ్చినప్పుడే 100 మందిని అడుగుతాం. పిల్లగాడు మంచోడా, పిల్లగాడు ఏమైనా చెడు అలవాట్లున్నాయా, వాడేమైనా దొంగనా, వాడేమైనా మాఫియానా, కళ్ళలా వద్దా? ఓటేసినప్పుడు ఎంక్వైరీ చేయాలా వద్దా? నేను బీజేపీ కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక్క యాదవ్ బిడ్డకు జిల్లా అధ్యక్ష పదవి ఇయ్యలే, గంగాపుత్రులకు ఇయ్యలే, ముదిరాజులకు ఇయ్యలే, విశ్వకర్మలకు ఇయ్యలే, వడ్డర్లకు ఇయ్యలే. మేము బీసీలకు అడుగుతున్నాం. బీసీలకు ఇయ్యలే, గౌలకు లేదు, ఈ ముదిరు కాపులకు లేదు, ఎవరికి లేదు. చైర్మన్ పదవి కనీసం ఒక ఎమ్మెల్సీ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. సిగ్గు లేకుండా నరేందర్ రెడ్డికి ఇచ్చి మళ్ళా బీసీల ఓట్లు వేయండి రా, మా సంఘ రాకడంటూ రేవంత్ రెడ్డి సంఘ రాకడం సిద్ధంగా ఉన్నారా? మనకు సిగ్గు లేదా? మనకు శరం లేదా? మనకు సిగ్గు శరం ఉంటే పోనీ నరేందర్ రెడ్డి ఏమన్నా మంచోడా? ఎవరికైనా కన్సెషన్ ఇచ్చిండా? ఎవరి ఫోన్ అన్నా లిఫ్ట్ చేసిండా? ఎందుకు వేయాలరా నరేందర్ రెడ్డి ఓటు? బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఒకటే మినిట్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు బీజేపీలో తొక్కుతున్నారు. తొక్కితే తొక్కించుకోవడానికి, గిల్లించుకోవడానికి పోగిరి సినిమా మూవీ తిరగబడ్డా చీములు ఎత్తురుందా, రోషం ఉందా? వాకర్సే మేకర్స్ అవుతారు, ఓటర్లే షూటర్లు అవుతారు, ఓటర్లే ఫైటర్ అవుతారు. పులిని బంధిస్తే పిల్లిని రూమ్ లేసి బంధించిన తిరగబడదట. బీసీలకు సిగ్గు లేదా, శరం లేదా? కుక్క ములుగుతున్నామంటే కింద మొలకు వచ్చింది, బొర్రకు పొట్టకు ములుగుతున్నాడు కుక్క. మరి అంత ములుగు బదులు లేచి వెళ్ళిపోతే అయిపోతుంది కానీ కుక్కను అడిగిన నేనే. ఆ కుక్క ఏం చెప్పింది తెలుసా? ఈ నొప్పి సమ్మ ఉందంటుంది. ఇప్పుడు ఈ కుక్క ప్లేస్ ఉంది మన బీసీలే. ఆ రేవంత్ రెడ్డి సమ్మ ఉందా? ఆ బీజేపీలో సమ్మ ఉందా? మనకు సిగ్గు లేదా? నొప్పి కలిగినప్పుడు లేచిపోవాలా వద్దా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు లేచిపోవడానికి? చేతులు ఆడండి. ప్రసన్న హరికృష్ణను గెలుపుతావా? ఈ గెలుపు భారతదేశానికే మలుపు కావాలి. నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశంలోనే బీసీలకు టికెట్ ఇవ్వాలి. మంచోడు, మేధావి, ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలరా? ఇంకెన్నో బీసీలకు తొక్కితే తొక్కించుకోవాలరా కొడగలరా? మెడలు పట్టి సింహంలాగా, ఉగ్ర సింహంలాగా ఫ్లూట్ జింక ముందు బీసీల ముందురా అని చెప్తూ జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ, ఎస్టీ, ఓసీ అందరూ జై. మేము దొంగలకు వ్యతిరేకం, రెడ్లకు వ్యతిరేకం కాదని చెప్తూ రెడ్డిలోని మంచోళ్ళందరూ కూడా ప్రసన్న హరికృష్ణ ఓటేయాలి. రామరెడ్డి రోజు నా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను బీసీ అని రెడ్డి అన్న, బీసీలో అంటున్నాడు. ఇంత మంచి రెడ్లు ఉన్నారు, రాజరెడ్డి ఉన్నారు, మంచి రెడ్లు అంతా ప్రసన్న హరికృష్ణ గారి
ఇక దొంగలంతా ఓడికేస్తారు నాకు తెలియదు. జై తెలంగాణ, జై ప్రసన్న కృష్ణ, గెలిపిద్దాం గెలిపిద్దాం, గట్టిగా గెలిపిద్దాం గెలిపిద్దాం. లేదా నోరు లేవా గురించుకుంటారా? గెలిపిద్దాం గెలిపిద్దాం, గెలిపిద్దాం గెలిపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వేదిక మీద ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించాలని టైం లేకపోవడం వల్ల మీ అందరితో మాట్లాడలేదు.